చెప్పండి. అయితే నాకు అదే ఉండేదమ్మా ఇంతకు ముందు. కానీ ఇప్పుడు మీరు అన్నారు కదా, మనలో చేంజ్ వస్తే ఆటోమేటిక్ గా పక్కన అంతా మారిపోతుందని. అవును. అది నాకు మంచిగా ఆ, అర్థమైందమ్మా. వాళ్ళని ఏదో మార్చడానికి మనం ట్రై చేయకూడదు. మనలో ఆల్రెడీ స్టార్ట్ అయితే ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా చేంజ్ అవుతారు అనేది నాకు ఒకటి. అవును. ఇప్పుడు మాధురి గారని అమెరికా నుంచి వస్తూ మాట్లాడతారు. ఆవిడ ఏం చెప్పారు, వాళ్ళ పిల్లలు, భర్త అందరూ కృష్ణమూర్తి గారి కోసం డిస్కస్ చేసుకుంటారు. సో ఆ కృష్ణమూర్తి గారి తత్వం అనేది వాళ్ళు కామన్ గా ఫీల్ అవుతున్నారు. అంటే వాళ్ళ పెద్ద అబ్బాయే బోధపరిచేవాట ఎక్కువ. అవును. అంటే ఈ విధంగా పిల్లలే బాగా అవగాహన చేసుకుంటారు. మనం కొంచెం అసలు వాళ్ళకి ఎక్స్పోజర్ లేదు కదా, ఇలాంటివేమీ వాళ్ళకి మనం చెప్పటం లేదు. మనం పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు పెద్ద అయిన దగ్గర నుంచి కొంచెంగా ఆ, చదువు చదువు అంటే డబ్బులు ఆర్జించే మెషిన్గా తయారు చేయాలనే ఆలోచిస్తాం. వాళ్ళకి మానవత్వ విలువలు అవన్నీ ఆలోచించాం. డబ్బులు ఆర్జించే మెషిన్గా అవ్వకపోతే వాడు పనికిరాని వాడు అనుకుంటాం. కానీ జీవితంలో ఉన్నటువంటి జీవితాన్ని ఎలా ఫేస్ చేయాలి, జీవితంలో వచ్చే ఇవి అవన్నీ మనం తెలియదు, మనం వాళ్ళకి చెప్పం. ఈ కాంపిటీషన్ ఎంత మనుషుల్ని అశాంతి వైపు తీసుకెళ్ళిపోతుందో. ఆయన ఏమంటారు, ఫస్ట్ జయం 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 అనే ప్రేమించినంత కాలం మనకు అశాంతే ఉంటుంది. అసలైనటువంటి ఆత్మతత్వానికి వెళ్ళడం అనేది అసలు మనకు ఉండదు. మనం ఎప్పుడైతే యథార్థాన్ని చూడగలుగుతామో అప్పుడే మనం ఇలాంటి అభిప్రాయాలతో కాకుండా మన్ని మనం చూసుకోగలగాలి కదా. ఆ యథార్థాన్ని అవునమ్మా. అవగాహన చేసుకుంటే, ఆ సత్యాన్ని అవగాహన చేసుకుంటే అందులోంచి మనకు ఫ్రీడమ్ వస్తుంది. లేకపోతే ఈ కాంపిటీషన్ అనేటటువంటి చక్రాల్లో కొట్టుకుపోతూ ఉంటాం. అశాంతి అశాంతి పెద్ద అయింది, ఉద్యోగం అయింది, అక్కడ కాంపిటీషనే, అక్కడ జెలసీవే, అక్కడ డామినేషనే. ఇలాగా మనం చివరి వరకు ఇలాంటి వేలోనే జీవిస్తున్నాం. అదే పిల్లలకి నేర్పుతున్నాం. ఆ పిల్లలకి అలా మనవలకి అందరికీ నేర్పుతాం ఇదే జీవితం అని. ఇది ఎంతవరకు దారితీస్తోంది? మనుషులు అసూయ, ద్వేషము, ఇతరులను అణిచేయడం, యుద్ధం. మానవుడి యొక్క అంతరంగమే దేశంలో అంతరంగంగా. మానవులు, దేశం అంటే మనుషులే కదా. అందుకని యుద్ధాలు, ఈ దేశం ఆ దేశం యుద్ధం చేసుకోవడం. ఈ మొదటి నుంచి ప్రేమ సౌభ్రాతృత్వం లేకపోవడం వల్ల కబుర్లు ఆడతాం కానీ లోపల ఎవరి పట్ల ప్రేమతత్వం మనకి లేకపోవడం వల్ల ఏమైనా అంటే నీ 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 యొక్క భార్య వల్ల వచ్చిన లాభాలు ఉంటాయి కనుక భార్యని భర్త వాడుకుంటాడు, భర్తని భార్య వాడుకుంటుంది. పిల్లలంటే పిల్లల వల్ల లాభాలు ఉంటాయని ప్రేమిస్తారు. ప్రేమ ఎక్కడుంది మనకి? ప్రేమ అన్నది లేని హృదయాలతో పాషండంగా జీవిస్తున్నాం. ఏదో ఒకటి కావాలనేదే. ఇది బార్టర్ సిస్టమ్, నువ్వు ఇది ఇస్తే నేను అది ఇస్తానని. కానీ అది ప్రేమ అవ్వదు కదా. అంత ప్రేమరహితంగా ఉండడం బట్టి మనం యుద్ధాలకి కాంపిటీషన్కి వెళ్ళిపోతున్నాం. మొదటి నుంచి పక్కవాడిని ఎలా అణిచేయాలన్నది జీవితం అని పిల్లలకి నేర్పిస్తున్నాం, మనం అలా జీవిస్తున్నాం. దానివల్లే ఇంత బాధాకరమైన సమాజం ఏర్పడింది. పక్కవాడు మనని అభిమానంగా చూడలేడు. ఎలా అణిచేద్దాం అంటే ఎందుకని? ఇలాంటి అజ్ఞానం వల్లే. మనం కూడా పిల్లలందరూ డబ్బులు ఆర్జించే మెషిన్ అవ్వాలి, లేకపోతే పని వాడు ఎవరు నెత్తిని కొట్టైనా సరే డబ్బులు ఆర్జించేస్తే వాడు గ్రేట్ అని చూస్తున్నాం. ఈ లక్షణాలన్నీ మనకి ఉండబట్టే మనం అంటే అందరికీ. అందుకని మానవుడి అంతరంగంలో చేంజ్ వచ్చే వరకు ఈ కాంపిటీషన్ ఎంత ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే సంఘర్షణతో జీవితంలో శాంతి లేకుండా జీవిస్తున్నాం. ఇవన్నీ మనకు తెలియాలి. సూర్యావతి గారు లేటుగా వచ్చారా? అయిపోయింది, టాపిక్ అయిపోయికి వచ్చారు. అర్థమైందా రమ్మగారు? మనం పిల్లలకి నేర్పించడమే కాదు, ముందు మనం అర్థమైందమ్మా. తెలుసుకోవాలి. దీనివల్ల మనిషిని అసహించుకోవడమే నేర్పిస్తున్నాం కానీ అణిచేయడం, నేను గొప్ప అనుకోవడం, నేను పొందిందే జయం, ఈ విధమైన స్వార్థం ఎక్కువైపోవడం వల్ల యుద్ధాల వైపు వెళ్ళిపోతున్నాం. మనకెవడైనా వ్యతిరేకంగా ఉన్నారనుకోండి, మన అభిప్రాయానికి వాళ్ళే శత్రువు అనుకుంటాం. మన అభిప్రాయంలో వాళ్ళ అభిప్రాయం టాలీ అవ్వకపోవచ్చు, వాళ్ళు శత్రువులు కాదు. అలా చూడడం అనే విశాలత్వం నేర్పం మనం. మనకే లేదు. అందుకని కృష్ణమూర్తి గారు ఏం చేస్తున్నారంటే అలాంటి సొసైటీ రావాలి. మొత్తం ప్రపంచం అంతా మాట్లాడే 9 నెలలు, భారతదేశంలో 3 నెలలు ఉండి ప్రపంచం అంతా ఇదే స్థితి.
మనం పూజలు చేస్తాం స్వార్థం కోసమే అన్ని. తీర్థయాత్రలు చేస్తాం, స్వార్థం లేకుండా ఏమీ చెయ్యం. మనలో ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎన్ని పూజలు చేసినా స్వార్థం తగ్గదు, అహంకారం తగ్గదు, ఏ, అణిచేయడం తగ్గదు, ప్రేమ అన్నది రాదు. లాభం ఏమిటి చెప్పండి మన కర్మకాండలు? ఇంకొకరిని మన కుటుంబ సభ్యులుగా చూడలేం. కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం చేస్తోంది అనడానికి కారణం అది. నా కుటుంబం నా కుటుంబం, తన కుటుంబము తను బాగుపడడానికి ఎంతనైనా అణిచేసినే ఓకే అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. భాగ్యలక్ష్మి గారు, మీరేమైనా మాట్లాడతారా? ఆ చెప్పండి. అదే అండి, మరి నా కుటుంబం నా సభ్యులు అని మనం అనుకోవడం. ఇప్పుడు మనం సహకరించినా ఎదరోళ్ళు సహకరించరండి. దీనికి పరిష్కారం ఇంక ఇలాగ అంటే సాగవలసిందేనండి. భాగ్యలక్ష్మి గారు, ఇక్కడ మగమట్టి కాళ్ళు. కృష్ణమూర్తి గారు ఏమంటున్నారంటే, ఆయన అదే అన్నారు కదా, మనిషి ఆ, ఇప్పుడు చూడండి, ఎదుటివాడి కోపంగా ఉన్నా మీరు శాంతంగా ఉండగలిగే స్థితి మీకుంటే, బయట మాటల్లో కాదు, లోపల ఆటోమేటిక్ గా మీ యొక్క అంతరంగం యొక్క ఎఫెక్ట్ వాళ్ళ మీద ఉంటుంది కదా. మన అంతరంగం ఒక జ్ఞాని ఉన్నా అంటే చుట్టుపక్కల వాళ్ళకి అది ఎఫెక్ట్ ఉంటుంది. అదే ఒక అసూయతో ఉన్నవాడు ఎదురుగుండా ఉంటే మనకు అసూయ ప్రబలిపోతుంది. ఆ వ్యక్తి యొక్క శాంతం వల్ల మనకి ఒక రకమైన శాంతం వస్తుంది. అంటే అందుకే మౌలికంగా ఆధ్యాత్మ ఆధ్యాత్మికత అనేది నాతో మొదలవ్వాలి. నా అంటే ఆ వ్యక్తితో. పొలిటికల్ పీపుల్ మీరు మారండి అంటారు, వాళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళు స్వార్థంగా ఉంటారు, ఎదుటి వాళ్ళని మారమంటారు. కానీ ఆధ్యాత్మికతలో తాను మారాలి. మిగతా వాళ్ళు ఆటోమేటిక్గా, అంటే ఇప్పుడు చూడండి, ఒక బుద్ధుడే మిగతా అంగుళిమాల దగ్గరికి వెళ్ళాడు, ఆయనలో ఉన్నటువంటి ఆ శాంతం వల్ల అతనిలో అనంతమైన మార్పు వచ్చింది. అంటే బుద్ధుడికి చాలా లోతైన స్థితి ఉంది. మనకి కూడా అలాగా ఉంటే, అందరూ కాకపోయినా కొంత ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళు తప్పకుండా అలా, మన లోపల ఉన్నదే ప్రపంచం యొక్క కాన్షియస్నెస్ అంటే చైతన్యం. మనలో చైతన్యం మారుతోంది అనుకోండి, అందులో కొంతైనా చైతన్యంలో తేడా వస్తుంది. ఇలాగా వ్యక్తుల యొక్క చైతన్యమే ప్రపంచ చైతన్యం, రెండు వేరు కాదు. కనుక ఆధ్యాత్మికత నేను మారడంతో ఉంది. అది కూడా ఆయన ఏం చెప్తున్నారు, అప్పుడు మనం అసలైనటువంటి అనంతత్వాన్ని చూడగలం. మనం ఏం చేస్తున్నాం, పై పైన మనస్సు యొక్క గారడీల్లో పడిపోతున్నాం. ఈ పరభావము, భేదభావము ఇదంతా మనస్సు సృష్టిస్తోంది. నువ్వు శరీరానివి అని చెప్పడం కదా, శరీరంతో ఐడెంటిఫై అవ్వడం. సో మనస్సు నుంచి అతీత స్థాయికి వస్తేనే యథార్థం అన్నది మనకు తెలుస్తుంది. ఆ సత్యమే మనని స్వేచ్ఛం చేస్తుంది ఈ బందికానాల నుంచి. మనం ఆ బందికానాల్లో ఉండడాన్ని ఇష్టపడుతున్నాం. సంఘర్షణని, లేకపోతే జీవితం లేదని అలాగా అనుకుంటున్నాం. స్వేచ్ఛాయుతమైన జీవితం మనకు తెలియట్లేదు. ఇక్కడ స్వేచ్ఛ అనగానే ఏ స్వేచ్ఛ అయితే మన తత్వానికి, పరమాత్మ తత్వానికి తీసుకెళ్తుందో అటువంటి స్వేచ్ఛ. అంటే మన అసూయలు, మనకున్నటువంటి కాంపిటీషన్స్, వీటన్నిటి నుండి స్వేచ్ఛ పొందాలి. సంఘర్షణలు, అంతర్గత స్వేచ్ఛ బహిర్గత స్వేచ్ఛకి దారితీస్తుంది. అర్థమైందా? అర్థమైంది. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? రమణ, ఈశ్వర్ గారు, రమ గారు. అంటే మనం కూడా ఇలాగా పిల్లలకేమో నువ్వేమో ఏదో ఫస్ట్ ర్యాంక్ రా, నీకేమో అందరికంటే టాప్ రావాలి, అలాగా జయం అన్న దాన్నే ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఆ మనిషి యొక్క అంతర్గతమైనటువంటి ఆ స్వభావానికి శాంతి అన్నది లైఫ్లో లేకుండా, ఇలా కాంపిటీషనే మెయిన్గా, సంఘర్షణలే మెయిన్గా జీవిస్తూ ఉండడం వల్ల
మనకి ఏనాడు ఎన్ని సంపాదించినా ఆనందం లేదు జీవితంలో. ఆ ప్రేమ అన్నది ఒక్కటే శాంతిని అన్నిటినీ ఇస్తుంది. ఆ ప్రేమ అన్నది ఆయనకి ఏం చేయాలంటే ఇటువంటి వాటి అన్నిటి నుంచి బయటపడితే ఎలా బయటపడతాం? వాటిలో ఉన్న సత్యాన్ని అవగాహన చేసుకోవాలి. అంటే ఈ కాంపిటీషన్ ఏం చేస్తుంది? మనలో హింసాత్మక ప్రవృత్తిని పెంచుతోంది. హింస లేకుండా ఉండాలంటే సంసారాన్ని ఇంకా లేదు, నిమిత్త ప్రపంచంలో మాత్రంగా ఉంటూనే మన ప్రవృత్తిని మార్చుకో. అదే కదా కృష్ణమూర్తి గారు చెప్పేది. ఎ- మనం ఎంత ప్రేమ ప్రేమ అన్నది మనకు ఉన్నదనుకోండి హృదయంలో, ఆటోమేటిక్ గా మన అవునండి. చుట్టూ వాళ్ళందరూ ఇప్పుడు చూడండి, ప్రేమ వల్ల ప్రజల్లో ఎంతో మార్పు వస్తూ ఉంటుంది. ఇప్పుడు కృష్ణమూర్తి గారు ఉన్నారండి. ఆయనకి ఏమీ పెట్టుకోలేదు కాబట్టి అందరినీ ప్రేమగా చూడగలిగారు. ఏం కాదు పెట్టుకోలేదండి కాదు అసలు. కాదు, మీరు అర్థం చేసుకోలేదు. ఇంత మీరే ఇలా అంటే, ఇప్పుడు మీ గురువు గారు ఉన్నారు, ఆయన ఉమ్, తనలో ఉన్న ఆత్మతత్వాన్ని తెలుసుకున్నారు. అదే ప్రేమ. ఆ ప్రేమతత్వం అన్నది తనలోకి తాను వెళ్ళి తన స్వరూపాన్ని తెలుసుకున్న వ్యక్తి ప్రేమగా ఉంటాడు. అదే చెప్తున్నారు ఇక్కడ కృష్ణమూర్తి గారు. సంసారంలో ఉండి కూడా మనం ఇలాంటి వాటికి ప్రాముఖ్యం, ఈ కాంపిటీషన్, ఈ సంఘర్షణ, వీటికే ప్రాముఖ్యం ఇస్తున్నాం. అలా కాకుండా ఎంతమందో ఉన్నారు. అంటే అలాగ జీవించగలిగితే ఆటోమేటిక్గా చుట్టుపక్కల వాళ్ళందరిలోని కూడా తేడా వస్తుంది. చుట్టుపక్కల అంటే మన దగ్గరికి వచ్చిన వాళ్ళు, మనతో కలుస్తున్న వాళ్ళు కదా. అంతే అండి. వాళ్ళ దగ్గరే మార్పు చెందాలి కానండి, ఇక ఎక్కడ మార్పు అనేటువంటిది రాదండి. ఇంక అంతే. అదేనండి, అంటే తనలోకి తాను మనతో చూసుకోవడం అనేది మనతో రావాలి. మన వాళ్ళ దగ్గర మనతో అని కాదు భాగ్యలక్ష్మి గారు, మీకు అర్థం అవ్వాలి. మీలోకి మీరు వెళ్ళగలిగినప్పుడు మీకు ఇంకెవరి అవసరం లేదండి. మీ లోపల ఉన్నది మీరు చూసుకోగలిగినప్పుడు అంతే అండి. అప్పుడు ఆ స్వరూపం యొక్క ఎఫెక్ట్ మీకు తెలుస్తుంది. మీరు స్వరూపం అంటారు. ప్రేమ అన్నది మన స్వరూపం యొక్క స్థితి, సంపూర్ణత, అవును. కారుణ్యం. అందుకని కృష్ణమూర్తి గారు ఏదేన్నే అక్కడికి తీసుకెళ్తున్నారు. వేరే వేరే హెడ్డింగులతో అక్కడికి తీసుకెళ్తున్నారు. మనస్సు యొక్క యాక్టివిటీస్ అన్నీ ఆగిపోయినప్పుడే ఆ తత్వం అన్నది, ఆ సత్యాన్ని మనం చూడగలం. మనస్సుతో చూడలేం. అవును. ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోయారండి. మరి అలాగా ఆయన అందరూ కాదండి, ఉండగలిగితే పర్వాలేదు. మన సనాతన ధర్మము అదే చెప్తోంది. ఆయన చెప్పినదే కదా. మన లోపలికే మనం అందరూ వెళ్ళాలి. ఇది ఎవరి వల్ల అవ్వదు. ఎవరంతటి వాళ్ళు ఇలాంటి చూడండి, మనస్సుకేమోని కాంపిటీషను, పోటీదనం ఇవన్నీ పోయినప్పుడు, అది ప్రశాంత స్థితికి వచ్చినప్పుడు అప్పుడు ఆ యథార్థమైనటువంటి ఆత్మస్థితిని తెలుసుకోగలదు. ఈ అంతే. పోటీదనం అది ఎలా అడ్డుతోంది అన్నది చూపెట్టారు. ఒక్కొక్క లెక్చర్‌లో ఒక్కొక్క వికారం పట్టుకుంటున్నారు ఆయన. మళ్ళీ ఆత్మస్థితికే తీసుకెళ్తున్నారు. అవునండి. అవునండి. ఇప్పుడు ఈ వికారాలన్నీ కూడా నాశనం అయినప్పుడే తన మనసులో నాశనం అవ్వాలి. ఎక్కడో బయట నాశనం అవ్వడం కాదు. తన అదే కదా, మనసులో మరి నాశనం ఎవరి వల్లో అవ్వదండి. ఎవరంతటి వాళ్ళే చేసుకోవాలి. ఎవ్వరి వల్ల అవ్వదండి. ఎవరిని మార్చలేరు. వాళ్ళు వీళ్ళలాగా ఉండాలని వాళ్ళకి తెలియాలి. ఆళ్ళ వరకు మారాలి. ఇంకంతేనండి. ఆ మారే వరకు కూడా మనం ఏం చేయలేము. మారితే మారుతారు, లేకపోతే లేదు. మనం ఏం చేస్తాం? మనం వాళ్ళని నిశ్శబ్దంగా చూడడమే ఇక్కడ తప్ప. పాయింట్ ఏంటంటే మారితే మారతామని కాదు. ఆ అవన్నిటిని మనం అవగాహన చేసుకున్నాం అనుకోండి, ఇక ఆ పోటీదనం మనకి ఎంత అశాంతినిస్తోంది, ఏమిటి సాధించేస్తున్నాం. ఇలా మనం ఆలోచించుకుంటే డబ్బు ఆర్జించడం ఒక్కటేనే జీవితం యొక్క లక్ష్యం. అసలైన ఇంత డబ్బున్నా వాళ్ళు అశాంతిగానే జీవిస్తున్నారు, సంఘర్షణలతోటి. అంటే డబ్బు మినిమం ఉండాలి, కానీ సమస్తం అదే లక్ష్యం కాదు. మనకి డబ్బు తెచ్చే వస్తువులు అవన్నీ శారీరక సుఖాలే గాని ఆత్మతత్వాన్ని తేవు కదండి. శరీరక సుఖాలు కూడా లేవండి అందులో. అందువల్ల శరీర మానసికమైన వికారాలు, ఇంద్రియ మనోనిగ్రహాలంటే సమము దమము అని అన్నారు కదండి. అది చూపెట్టారు. హ్మ్. ఈ కాంపిటీషన్ అన్నది ఎలాగ మనని సర్వనాశనం చేస్తోంది. అంటే ఇక్కడ ఆయనకిను మన సనాతనంగా వాళ్ళు చెప్పిన దానికి అప్పుడున్న దేశకాల పరిస్థితిలో అలా చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు మోడర్న్ జగత్తుకి ఇలా చెప్పవలసి వస్తుంది. ఈ కాంపిటీషన్ వల్ల మీరేం పొందారు? జీవితం అంతా సంఘర్షణే. జయం 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 పొందుతున్నారు. ఏమిటి లాభం అవుతోంది? ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, వాడికి మానవత్వం లేదు, అసూయ పోదు. ఇలాంటివన్నీ మనం తెలుసుకోవాలి.
అమ్మా నమస్తే అమ్మ, నచ్చిన డౌట్. చెప్పండి. అదే ఇప్పుడు మన మనలోకి మనం చూసుకోవడం పూర్తిగా వచ్చినప్పుడు మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ గాని, మన పిల్లలు గాని, భార్య గాని వాళ్ళల్లో ఆ మార్పు అనేది వస్తుందమ్మా. మీ అంతరంగం వాళ్ళ అంటే మనలో అంతరంగం, మార్పు. వాళ్ళ శరీరం వేరేగా ఉంది. ఇక్కడ మనం ఎక్కడైతే కండిషన్ అయిపోయామంటే అజ్ఞానంతో ఉన్నాం, మన శరీరాలు వేరుగా ఉన్నా మనం వేరుగా ఉన్నాం అనుకుంటున్నాం. మన అందరిలో ఒకటే ఓకే. ఉన్నదన్నది మనం ఎన్నో సార్లు వింటాం, వదిలేస్తున్నాం. అంతేనా? రైట్ అమ్మా. సో అవునమ్మా. నాలో మార్పు అన్నది ఆటోమేటిక్ గా అందరి అంతరంగంలోని ఎఫెక్ట్ ఇస్తుంది. రైట్ అమ్మా. బయట అన్నది ఏంటండి, బాడీ మీరు కాదుగా. అర్థమైందమ్మా. బాడీ నేనన్న అజ్ఞానంలో అలవాటైపోయాం. అవునమ్మా. బాగా ఎక్కువగా ఉంది అందులో. దాంతో దాని ఆలోచనలో ఎక్కువ వికారాలకి ఉంది. బాగా ఎఫెక్ట్ అయినంత కాలం ఆ బాడీ నేనన్న దాంట్లో నుంచి బయటపడలేం. ఓకే అమ్మా, అర్థమైంది. అదే డౌట్ వచ్చింది, అడిగాను. పరవాళ్ళు అనేది అసలు మన మనస్సు తెస్తోంది. పరాయి వాళ్ళు అనేది బాడీస్ వేరేగా ఉన్నా ఇంతమందిలో ఒక్కటే తత్వం ఉంది. నేను భిన్నంగా అవును. ఉన్నాను అని కండిషన్ అయిపోయాం మనం. దానివల్ల ఉమ్. మనలో వచ్చింది. ఇప్పుడు ఒక్క బుద్ధుడు ఎంతమంది ప్రభావితమయ్యారు చెప్పండి. అవునమ్మా. అవతార పురుషులు కూడా వాళ్ళు ఒక్కళ్ళే. ఏమైనా అంటే వాళ్ళు అవతార పురుషులని ఒక స్టాంప్ వేయడం కాదు. వాళ్ళని ఎవరు అవతార పురుషులుగా గ్రహించలేదు సమకాలికులు, ఐదారుగురు మహర్షులు తప్ప. అందరూ వాళ్ళలాగే ఫీల్ అయ్యారు. వాళ్ళ అవును. అంతరంగంలో ఉన్న తేడా, అది మార్పు వల్ల మిగతా అందరికీ అది ఎఫెక్ట్ వస్తుంది. మనం మాటల్లో అంటాం కానీ మన అనుభవంలో ఉంటే అది ఆటోమేటిక్గా ఎఫెక్ట్ ఇస్తుంది. అంటే ఓకే అమ్మా, అర్థమైంది. ఇప్పుడు కోపంగా ఉన్నవాడితో నువ్వు శాంతంగా ఉండని చెప్తాడు, లోపల కోపం ఉంచుకుని. అప్పుడు వాడికి శాంతం ఎలా వెళ్తుందండి? అలా. అవునవును. కరెక్ట్. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? అందుకని ముందు మనం వినేటప్పుడు జాగ్రత్తగా వింటే ఆ ప్రతి వాక్యం కృష్ణమూర్తి గారు దాంట్లో ఇంపార్టెంటే. ఏదో క్యాజువల్గా వింటే అర్థమయ్యేది కాదు. ఏ వాక్యం మిస్ అయినా మనకు అర్థం కాదు. ఓకే, అయితే ముగించేద్దామా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? రమగారు అర్థమైందా? ఇలా వింటూ ఉంటే అందరు, మొదటి రామకృష్ణ గారు ఇవాళే రావడం కనుక అలా అర్థమైందమ్మా. జాగ్రత్తగా. ఉమ్, అంటే రమగారు కొన్నేళ్లే వింటున్నారు, అయినా కూడా జాగ్రత్తగా వినాలి. వినకపోతే మనకు అర్థం కాదు. అవును. ప్రతి సెంటెన్స్ ఇంపార్టెంటే కృష్ణమూర్తి గారు దాంట్లో. అదే మా మాటలతో అర్థం చేసుకుని మాటలతోటే ఆలోచనలతో ఇప్పుడు ఇవి విన్నప్పుడు అది మనసుతోటే ఆలోచిస్తే అవ్వట్లేదమ్మా. అంటే అవునవును. అదే మనసు నిశ్చలంగా ఉండాలి కదా, అది అప్పుడు సంఘర్షణ సైడ్ ఇప్పుడు అట్లా మనస్సుతో అనిపిస్తుంది. అనంతత్వాన్ని తెలుసుకోలేం. మనం ఏం ట్రై చేస్తాం, మనస్సుతో తెలుసుకుందామని. ఆ, మనస్సు నిశ్చలమవుతే గానీ ఆ సత్యం తెలియదు. సత్యం అన్నా, అనంతత్వం అన్నా, ఆత్మతత్వం అన్నా, పరబ్రహ్మతత్వం అన్నా ఒకటే. ఉమ్, అందుకని మనం కాంపిటీషన్ ద్వారా జరుగుతున్నది ఏమిటి అని అవగాహన చేసుకోమంటున్నారు. మనస్సుతో కాకుండా మనస్సును నిశ్చలం చేసి, అప్పుడు ఆటోమేటిక్గా పనికిరాని దాన్ని పట్టుకున్నామని వదిలేస్తాం. అవగాహన అవుతేనే వదులుతాం కదా. అవునమ్మా. ఇది పనికిరాదు అన్న వస్తువు మీకు పూర్తిగా అవగాహన అయితే పరేస్తున్నారు. ఇది పనికొస్తుంది అన్నదాన్ని ఉంచుతాం. అలాగే ఇది ఎంత వినాశనానికి దారితీస్తుంది కాంపిటేటివ్ మైండ్, జీవితంలో సంఘర్షణ వల్ల మనం ఎప్పుడు కూడా ఆత్మతత్వాన్ని పొందలేకపోతున్నాం. కనీసం ఆ పరమశాంతి ఏమిటో తెలియకుండా జీవిస్తున్నాం. ఇవన్నీ తెలిసిన తర్వాత
దాన్ని అవగాహన చేసుకుంటే మనం అందులోంచి బయటపడగలం. మీరు అన్నట్టు మనస్సుతో కాదు. అందుకే మనస్సు సత్యహంతకి అన్నారు మేడం బ్లవెట్స్కి. సత్యాన్ని తెలియకుండా చేసేది మనస్సే. మనం మనస్సులోనే జీవిస్తాం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ముగించేద్దాం. నమస్తే అందరికీ మేడం. నమస్కారం. నేను ముందు నుంచి ఫస్ట్ నుంచి చెప్పండి. వింటున్నాను మేడం. ఫస్ట్ పర్లేదు నుంచి కదా. వింటున్నాను మేడం. 8 గంటలకు ఒకసారి కొంచెం మళ్ళీ మార్చుకోవాల్సి వస్తుంది కదా. ఏంటండి 7:30కి? ఫస్ట్ నుంచి వింటున్నానండి. అంటే మీరు లాస్ట్ లో వచ్చేసరికి ఒకసారి 1 నిమిషం మళ్ళీ ఆగి మళ్ళీ మార్చుకోవాల్సి వస్తుంది కదా అది. మొదట వచ్చారా మీరు 7:30కి? ఫస్ట్ నుంచి ఉన్నానండి. ఆహా. నేను స్టార్ట్ చేసేసరికి లేరు కాబోలు. నేను అప్పుడు తర్వాత మరి చూడను, ఇదే టెక్స్టే చూస్తాను. ఆ, బాగుందండి, చాలా బాగుంది. ఉమ్. నాకు ఎదటోళ్ళ కోపం నాకు వస్తుంది కానీ నా శాంతం ఎదటోళ్ళకి రావట్లేదు. అంత వేగంగా నాకు ఆశించకూడదండి. అంటే మనకెంతసేపు ఉంటుంది అలాంటి, ఇప్పుడు ఒక సెకండే కదా. నాకు చాలా కోపం వచ్చేస్తుందండి. ఎదటోళ్ళు ఎంత శాంతంగా ఉందామన్నా నాకేదో ఎదటోళ్ళు చూసి ఆ మాటను బట్టి అనకుండా ఉండలేకపోతున్నాను. అంటే ఇప్పుడు అమ్మా మనస్సు ఫస్ట్ మనం వికారాల్లో ఒకసారి కోపం మారాలి. ఒకటి. వినండి, మనస్సు రేంజ్ లో ఉన్నంతసేపు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. అంటే ఇది ఏ, నేను శరీరాన్ని అనుకోవడం వల్ల కదా నన్నేదో అన్నారు, ఈ అజ్ఞానం వదులుకోవట్లేదు మనం కదా. ఆ, వాళ్ళు పరాయి, వాళ్ళు అంటే నాకంటే భిన్నంగా అని మనం ఇండివిజువల్ అనే పదానికి అర్థం ఏంటంటే అందరితో కలిసి మనం డివైడ్ చేయలేని వాళ్ళే వ్యక్తులు. అంటే మనం డివైడ్ అయ్యి లేము. బాడీ వేరుగా ఉంది కానీ మనందరం లోపల కలిసి ఉన్నాం తెలియకుండానే. దాన్నే మనం ఆత్మతత్వం ఇలా అంటాం కదా. కృష్ణమూర్తి గారు ఆ పేర్లు పెట్టరు. అందుకే క్వశ్చన్ ఆన్సర్స్ రోజు ఈ విషయం అడగండి. అర్థమైందా సూర్యావతి గారు? ఆ, అలాంటి రోజు ఈ విషయం మాట్లాడదాం. ఓకే. మీరు రండి క్వశ్చన్ ఆన్సర్స్ రోజు. ఒక రోజు మేడం ప్రశ్నోత్తరాలని పెట్టుకున్నాం. ఆదివారం కదండి. ఆహా, లక్ష్మీవారం. సరే, మరి సాయంత్రం 6 గంటలకు వస్తుంది అన్నారు. బుధవారమా? బుధవారం సాయంత్రం అది ఫెడరేషన్ సభలు. ఇవాళ కూడా నాది కాదు, ఇంకొక ఆయన మాట్లాడతారు. ఇవాళ సాయంకాలం కాదు, ఉందండి. బుధవారం. ఆదివారం పొద్దున్న మీరు ఆదివారం పెట్టుకుందాం అంటే క్వశ్చన్ ఆన్సర్స్ ఆదివారమే పెట్టుకుందాం. అలాగే. ఏ రోజైనా పెట్టుకుందాం ఒక రోజు. నమస్తే. ఓకే అండి, క్లోజ్ చేసేస్తున్నాను.